ఇండియాపై దాడి చేసిన టెర్రరిస్టులను ఒక్కొక్కరినే పాకిస్తాన్లో లేపేస్తున్నారని, దీని వెనుక ఇండియన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ రా హస్తం ఉందని గతంలో పెద్ద ఎత్తున వార్తలు వినవచ్చాయి. అయితే తాజాగా కరడుగట్టిన టెర్రరిస్టు జైష్ ఏ మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ స్వేచ్ఛగా పాకిస్తాన్లో తిరుగుతున్నాడని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా జమ్మూ కాశ్మీర్లో పెరిగిన టెర్రర్ దాడుల వెనుక అజర్ హస్తం ఉందన్న వార్తలు వినవస్తున్నాయి. ఇది భారత్కు ఆందోళన కలిగించే అంశమే. ప్రస్తుతం మసూద్ అజర్ పాకిస్తాన్లో ఏం చేస్తున్నాడో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. భారత్పై నిలువున విషం కక్కే టెర్రరిస్టులో జైష్ ఏ మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఒకడు. ఇండియాపై పలు టెర్రర్ దాడులకు సూత్రధారుడు. జమ్మూ జైల్లో ఉన్న అజార్ను విడిపించడానికి పాకిస్తాన్ టెర్రరిస్టులు 1999 డిసెంబర్ 24న నేపాల్ నుంచి ఎయిర్ ఇండియా విమానాన్ని హైజాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్కు తరలించారు. అప్పుడు కేంద్రంలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం అధికారంలో ఉంది. అజార్తో పాటు ఆయన అనుచర టెర్రరిస్టులను కాందహార్లో విడిచిపెట్టి ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని సురక్షితంగా ఇండియాకు తెప్పించుకున్నారు. అప్పటి నుంచి అజార్ ఇండియాపై తరచూ దాడులను ప్రోత్సహిస్తున్నాడు. ఇటీవల పాకిస్తాన్లో భారత్పై టెర్రర్ దాడులకు పాల్పడిన వారిలో చాలా మందిని ఇండియాకు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రా ఒక్కొక్కరిని లేపేస్తోందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వారిలో మసూద్ కూడా చనిపోయాడని మీడియాలో వార్తలు వచ్చాయి. ఒకసారి అనారోగ్యానికి గురై ఇంటికే పరిమితమయ్యాడన్న వార్తలు వచ్చాయి. తీరా చూస్తే అతను స్వేచ్ఛగా పాకిస్తాన్లోని బావల్పూర్లో తిరుగుతూ కనిపించాడు. వివాహ వేడుకల్లో హాజరై అక్కడ కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాడని సమాచారం. అయితే ఇటీవల జమ్మూ కాశ్మీర్లో మరోసారి పెద్ద ఎత్తున టెర్రర్ దాడులు జరుగుతున్నాయి. దీని వెనుక మసూద్ అజార్ హస్తం ఉందని భావిస్తున్నారు. స్థానిక మిలిటెంట్లను టెర్రర్ దాడులకు అజార్ ప్రోత్సహిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి చూస్తే ఇప్పటి వరకు సుమారు 12 మంది భద్రతా సిబ్బంది, 10 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా 55 మంది గాయపడ్డారు. ఇంటెలిజెన్స్ అధికారుల అంచనా ప్రకారం ఇటీవల జమ్మూలో జరుగుతున్న అతిపెద్ద టెర్రర్ దాడులకు పాకిస్తాన్కు చెందిన జైష్ హస్తముందని అనుమానిస్తున్నారు. ఐక్యరాజ్య సమితితో పాటు పలు దేశాలు మసూద్ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించాయి. అయితే ఇటీవలే అజార్ బావల్పూర్లో ఒక పెళ్లికి హాజరై అక్కడ ప్రసంగం కూడా చేశాడు. గత నెల 27న హాజరైన వివాహ వేడుకల్లో అజార్ ప్రసంగిస్తూ జిహాద్ కోసం పోరాడి తమ ప్రాణాలను త్యాగం చేసిన కశ్మీర్ పాలస్తీనా యువకులకు ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. అయితే ఏప్రిల్ 2019 నుంచి ఆయన ఇలా బహిరంగంగా కనిపించిన దాఖలాలు లేవు. పెషావర్లో ఆయన ఇంటి సమీపంలో భారీ పేలుళ్ల తర్వాత ఆయన తప్పించుకుపోయాడు. ఆ తర్వాత గత నెల 27న మాత్రమే ఆయన బహిరంగంగా కనిపించాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అజార్ వివాహం సందర్భంగా ప్రసంగించిన ఆడియో క్లిప్ వైరల్గా మారింది. ఈ క్లిప్ జేఈఎంకు చెందిన ఛానల్స్లో అప్లోడ్ చేశారు. ఫిదాయి అంటే ప్రాణత్యాగాలు చేయాలనుకునే వారికి వివాహం కూడా ముఖ్యమేనని తన ప్రసంగంలో అన్నాడు అజార్. నిఖా చేసుకోవడం తేలికే, ఒక పక్క యుద్ధం జరుగుతోంది, మరోపక్క నిఖా చేసుకున్న తర్వాత భార్యతో కొన్ని రోజులు గడిపే వెంటనే బలిదానాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చాడు. కామ్రేడ్లు చాలామంది తనకు లేఖలు రాసి ప్రాణత్యాగాలకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం నిఖా చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. ఏం చేయాలని తన సలహా అడుగుతున్నారని అజార్ తన ప్రసంగంలో చెప్పుకొచ్చాడు. పాతకాలంలో అంటే ఇస్లాం, ఖురాన్ సమయంలో ఉంటే తాను వారికి ముందుగా పెళ్లి చేసుకోమని 1-2 రోజులు భార్యతో గడిపి నేరుగా ఫిదాయి పనికి వెళ్లమని చెప్పేవాడిని. ప్రస్తుతం ఇప్పటి కాలమాన పరిస్థితుల్లో అది కుదరదు. ఈ రోజు ఒకటేసారి 2 పనులు చేయలేమని విచారం వ్యక్తం చేశాడు.
ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం అజార్ ఇప్పటికీ పాకిస్తాన్లో యువకులకు శిక్షణ ఇచ్చి జమ్మూ కశ్మీర్కు పంపుతున్నాడని చెబుతున్నారు. కశ్మీరీ మిలిటెంట్లను కశ్మీరీ టైగర్స్ ఫోర్స్ పేరుతో ఇండియా సరిహద్దుకు పంపించి పెద్ద ఎత్తున దాడులు చేయిస్తున్నాడు. దీనికి ప్రధాన కారణం ప్రపంచ దేశాల నుంచి ఆర్థికపరమైన ఆంక్షలకు గురికాకుండా జాగ్రత్త పడుతున్నాడు. జైష్ టెర్రర్ కార్యకలాపాలకు దూరంగా ఉందని చూపించడానికి కొత్త పేర్లను తెరపైకి తెస్తున్నాడు. అక్టోబర్ 2022లో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF గ్రే లిస్టు నుంచి పాకిస్తాన్ పేరు తొలగించడంతో IMF నుంచి రుణాలు పొందగలుగుతోంది. మరోసారి పాకిస్తాన్ గ్రే లిస్టులో చేరితే ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. మసూద్ అజార్ పాకిస్తాన్లో తిరిగి టెర్రర్ కార్యకలాపాలను ప్రారంభించిన నేపథ్యంలో ఇండియా కూడా అప్రమత్తంగా ఉండడం ఎంతో అవసరం. సెప్టెంబర్ 30లోగా జమ్మూ కశ్మీర్ శాసనసభకు ఎన్నికలు జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో రాబోయే రోజుల్లో పాకిస్తాన్ నుంచి మరిన్ని టెర్రర్ దాడులు జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేమంటున్నారు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వర్గాలు. మరి పాక్ ప్రేరేపిత టెర్రర్ దాడులకు అడ్డుకట్ట వేయాలంటే మరో సర్జికల్ స్ట్రైక్ తప్పదేమో అనే టాక్ కూడా దేశంలో వినిపిస్తోంది.